నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో గత కొద్ది నెలలుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడారు. గత 2-3 నెలలుగా తాగునీరు అందక పల్లిపాలెం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇళ్లల్లో ముసలి ముతక చిన్నారులు స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గుక్కుడు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రామ ప్రజలు తాగునీటి కొరకు అవస్థలు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక వాటర్ ప్లాంట్లోని వృధా నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కాలువలు చెరువులు ఉన్న తమకు తాగడానికి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీకి పన్నులు కరెంటు బిల్లులు సకాలానికి చెల్లిస్తున్నామని అన్నారు. సత్వరమే తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. గత కొద్ది నెలలుగా తాగునీటి సౌకర్యం లేకున్నా ఏ అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఏంటని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుండి తాగునీరు మోయలేక అవస్థలు పడుతున్నామని, తమ పాటలు ఎవరికీ పట్టనట్లుగా ఉన్నాయని మీడియా ముఖంగా వాపోయారు. తిన్నెలపూడి రఘురామయ్య, మడపాక పెంచులమ్మ, పోలమ్మ, రమ, లక్ష్మమ్మ, సుధీర్, హజరత్, హరిసాయి, సుబ్బయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం బద్దేలు పోస్టు పల్లిపాలెము మాకు నీళ్ళు రావట్లే. ఇటు 4-5 నీళ్ళు నుంచి కూడా అసలు నీళ్ళే రావట్లే. ఆ పక్కల వాళ్ళు వచ్చి ఆ వాటర్ ప్యాంట్ కాడ ఏదన్నా వేస్ట్ నీళ్ళు పోతే అవి పట్టుకోపోవాలా, నీళ్ళు అయితే రావట్లేదు. ఇప్పుడు చూసే చుట్టుపక్కల ఏడా నీళ్ళు లేవు. మాకు బయట నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు అన్న తెచ్చుకొని వాడుకునే దానికి అవి కూడా రాలా. మేము ఏ విధంగా చేయాలా? వద్దాను, ఎండాకాలం అయిపోయా. ముసలి ముసలి వాళ్ళమే ఆడిపోయి తెచ్చుకునే వాళ్ళమే. మాకు ఏదైనా సత్యపారం నీళ్ళు వచ్చే మార్గంగా చూడండి. ఇలాంటి మీరు వాటర్ ప్యాంట్ ట్యాంకీ తన్న తోలండి మాకు నీళ్లు. మాకైతే నీళ్ళు లేవు. అదే మందలే మీరు వచ్చి చూడండి కావాలంటే వచ్చి. మాకు వర్షాకాలం చుట్టుపక్కల ఏర్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. చుట్టుపక్కల కాలువలు ఉన్నాయి, ఏర్లు ఉన్నాయి. కానీ ఏట్లో కానీ కాలువల్లో కానీ నీళ్ళు అయితే లేవు మాకు. మోటార్లు వేసుకున్నాం, కుళాయి నీళ్ళు పంచాయతీ కుళాయిలు ఉన్నాయి. ఏం చేసుకున్నాం? పంచాయతీ బిల్లులు కట్టించుకుంటున్నారు. కానీ బిల్లులు కట్టించుకున్నా ఏం చేసుకోను? మాకైతే నీళ్ళు అయితే రావట్లే. నీళ్ళు రాలేదని పట్టించుకుని ఒక్కరు కూడా లేరు. మీకేంది నీళ్ళు లేకుండా పోయేదని అడుగుతున్నారు. వచ్చి చూసుకుంటే తెలుస్తుంది. వచ్చి చూసేవాళ్ళే లేరు, నీళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. పంచాయతీకే మళ్ళీ మేము డబ్బులు కట్టాలా? ఏం చేయాలో మాకే అర్థం కావట్లే. మా నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దేలు పల్లిపల్లి గ్రామం. మాకు 4 నెలలుగా నీళ్ళే రావడం లేదు. ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. మాకు ముస్లిం ముతుకున్నారు. మా నాన్న పక్షవాతం, నిద్రలేస్తే రోజు గత ఉండబలవాలి. నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కడ దిక్కు లేదు. కాలువలో నీళ్ళు లేవు. మాకు ఏదైనా నీళ్ళు వచ్చి సహాయం చేయండి సార్. సార్ నీళ్ళు ట్యాంకర్లు కొనుక్కోవాలంటే మేము కొనుక్కోలేము సార్. రోజు 4 నెలల నుంచి బాధపడతా ఉన్నాం సార్. మాకు ఏదైనా నీళ్ళు వచ్చి సహాయం చేయండి సార్. మునబాలం మండలం మాకు నీళ్ళు రావటం లేదు. 4-5 నెలల నుంచి కూడా నీళ్ళు రావటం లేదు. అక్కడక్కడ పక్కలాగా కూడా తెచ్చుకున్నామన్నా కానీ అందరికీ కరెంటు బిల్లులు అయిపోయా. ఎక్కువ కరెంటు బిల్లులు చేస్తున్నారు. ఎవరు పట్టిస్తారు నీళ్ళు? మాకు ఎవరు పట్టిటలే. ఎట్ట బతుకాల మేము? కాలువలకు కూడా నీళ్ళు లేపాయా. గుట్ట గుంజుకుందామన్నా కానీ నీళ్ళు లేపాయా. తాగేదానికైనా కానీ కొనుక్కుంటున్నాం. ఎట్టో తట్టు పోసేపోతున్నాం. నీళ్ళు కావాలంటే ఎట్టొస్తాయి? తొట్లకి ఒంటికి పోసుకోరాటికి. మేము ఎట్ చేయాలా? ఆడ ఏడ పట్టించుకునేదే మగవాటం అయిపోతుంది. ఎన్ని పట్టిస్తారు ఒక కుటుంబానికి? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.